ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయెను. కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో నా ప్రియ సహోదరి సహోదరులైన నా ఆత్మీయ బంధువులైన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అయినటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమమును అనుగ్రహించే దేవుడు, మనం సమాధానంగా జీవించాలని, నెమ్మదిగా జీవించాలని కోరుకునేటువంటి దేవుడు. నెమ్మది లేని దేశంలో, సజీవుల దేశం అయినప్పటికీ నెమ్మది లేదు, సమాధానం లేదు. మన పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. మన పరిస్థితులన్నీ రాను రాను తీవ్రంగా మారుతున్నాయి. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ దేశం యొక్క భవిష్యత్తు ఏంటి, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు తెలియకుండానే ఆందోళన కలుగుతుంది. ద వరల్డ్ ఈజ్ టూ మచ్ అన్నట్టుగా ప్రపంచం టూ మచ్గా ఉంది. టూ మచ్ విత్ అస్, మనతో టూ మచ్గా ఉంది. మరలా మణిపూర్లో ఉద్రిక్తతలు, టెన్షన్స్ మొదలైనాయి అని చెప్పేసి ఈరోజు ఎక్కడో పోస్ట్ చూశాను. సద్దుమణిగింది అనుకున్నాం, కానీ మరలా సమస్యలు. సమరం ఆగిపోయింది అనుకున్నాం, కానీ మళ్ళీ సమస్యలు, మళ్ళా సమరం. దీనికి అంతం లేదా? ఎక్కడైనా చమురు బావులకి మంటలు వచ్చాయనుకోండి, ఆ మంటలు ఆరవంట త్వరగా, దాన్ని ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాగే చమురు బావు లాంటి పరిస్థితులు మండుకుంటున్నటువంటి మణిపూర్ మంటలు ఆగవా? దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మన సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ర్యాలీలు జరిపేసి చేతులు దులిపేసుకున్నారు మన క్రైస్తవ సంఘాలు. దీని ద్వారా ఏదో అయినట్టు సంతోషపడుతున్నారు. దేవుని స్తోత్రం. ఇతర సామాజిక సంస్థల్లాగా, లౌకిక సంస్థల ద్వారా లాగా వీధుల్లోకి రావడం ద్వారా మనం సాధించేదంటూ ఏముండదు. కాస్త ఉనికి నిలబెట్టుకోవడానికి ఏదైనా చేయగలమేమో కానీ దానివల్ల ప్రయోజనమే కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. దేవుని స్తోత్రం. సమయంలో దేవుని బిడ్డలారా ప్రార్థిద్దాం. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. అననుకూల పరిస్థితులు ఇంకా అనేకం వస్తాయి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకున్నాము. తిమోతి, అంత్య దినాల్లో సంఘం వెళ్తుంది. అంత్య దినముల గుండా, శ్రమల గుండా సంఘం వెళ్ళిపోతుంది నేను అనలేదు. అంటే వెళ్ళడం లేదు అని మీరు నమ్ముతున్నారా అని ప్రశ్నించొద్దు. దాని ఇప్పుడు విషయంగా మనం తీసుకోవడం లేదు. అపాయాల గుండా, అనర్థాల గుండా సంఘం వెళ్తుంది. అపవాది సంఘాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అపవాదికి ఏం అధికారం ఉందండి అంటారేమో. అనుమతించబడిన అపవాది ఆదిలో యోబు అనేటువంటి భక్తుని శోధించాడు అనే సంగతి మనం మర్చిపోవద్దు. దేవుని అనుమతి తీసుకొని అపవాది గర్జిస్తున్నాడు. వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, భూసంచారం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త, మెలకువగా ఉందాం, శ్రద్ధ కలిగి ఉందాం. నిన్ను మింగివేయాలని, నిన్ను లేకుండా చేయాలని, నేను ఆత్మీయ పరుగు పందెంలో, ఈ పందెపు రంగంలో నేను ఉంచకుండా ఉండాలని, ఈ సేవలో నేను ఉంచకుండా ఉండాలని, మరలా తిరిగి పార్ట్ టైం మినిస్ట్రీ చేసుకోవాలను, మరలా తిరిగి ఇవన్నీ వదిలేసి ఒక విశ్వాసలాగా ఉండాలని ఆ తలంపులు సాతానుడి మనసులో పుట్టిస్తూ ఉండొచ్చు. క్రీస్తు సైనికులుగా మనం లేవాల్సిన అవసరం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ రండి మనం ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చేస్తున్నాం. అలనాడు యెహోషాపాతు ప్రార్థన చేసినట్లుగా మేము ఏ దిక్కు లేని వాళ్ళం, మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీ వైపు చూస్తున్నాం. మణిపూర్ మండుతున్నప్పుడు, భౌతికమైన మంటలు అక్కడ రగులుకుంటున్నప్పుడు మేము అక్కడ ఆత్మ సంబంధమైన మంటలు రగులుకోవాలని ప్రార్థన చేస్తున్నాం.
అలనాడు గుజరాత్లో జరిగినటువంటి నరమేధం ఇప్పుడు ఇంచుమించు అలా జరుగుతున్నప్పుడు ప్రభువా, హ్యావ్ మెర్సీ ఆన్ మణిపూర్ పీపుల్. మణిపూర్ ప్రజల మీద కనికరాన్ని చూపించండి ప్రభువా. మణిపూర్ మా దేశంలో భాగం. మణిపూర్ గురించి మీ ఆలోచనలు ఉన్నాయి. మణిపూర్ ప్రజల గురించి మీకు ప్రణాళిక ఉంది. కాబట్టి మీరు దర్శించమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవా, మీకు వందనం చేస్తున్నాం. మా దేశంలోని రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మణిపూర్ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి సమస్యలు, కలహాల మధ్యలో అక్కడున్న స్థానిక సంఘాల బలం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అధైర్యపడకుండా వారి గుండెలు కరిగిపోవడానికి వీల్లేదు. వారు నిబ్బరంగా నిలబడాలి. పరిచర్యలు ఆపకూడదు, పరిచర్యలు కొనసాగించాలి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్కడ జరుగుతున్న ప్రతి విషయాలు బాహ్య ప్రపంచానికి తెలియాలి. అక్కడ సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం రావాలి. కాబట్టి ప్రభువా, మణిపూర్లో విషయాలు ఇలా బయటకు వస్తున్నాయి. ఇంకా ఆయా చోట్ల ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి, బయటికి రావడం లేదు. మీడియా దృష్టికి రాకపోయి ఉండొచ్చు. మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, ఈ భూలోకంలో, ఈ భారతదేశంలో మా అల్పకాల జీవితంలో ఇటువంటి అనర్థాలను చూస్తామని మేము అనుకోలేదు. అక్కడ ప్రార్థించే ప్రజలు ఉన్నారు. వారిని బట్టి ఆ దేశంలో మీరు కార్యం జరిగించండి. ప్రభువా, మీకు వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో అటువంటి పరిస్థితులు మరే రాష్ట్రంలో రాకున్నట్లుగా భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని మీ చేతిలో సమర్పిస్తూ, మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో నిన్న మనం యేసు ఎవరు, యేసుకు ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. యేసు అనేటువంటి చిన్న ప్రశ్న కావచ్చు. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో హూ వాస్ జీసస్? యేసు నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కానీ యేసు తనను గురించి తాను ఏం చెప్పుకున్నాడు? నేను ద్రాక్షావళిని, నేను మంచి కాపరిని, నేను సత్యము, జీవము, మార్గము, నేను జీవాహారము నేనే, ఇలా తనను తాను చెప్పుకుంటున్నటువంటి యేసు ఇక్కడ నేను యేసుని, నువ్వెవడివి అని అడిగినప్పుడు, నీ పేరేంటి అని యాకోబు అడిగినప్పుడు, ఎందుకు అడుగుతున్నావు అని దేవదూత అన్నాడు. నువ్వెవరు అని ఎందుకు అడుగుతున్నావు, నీకెందుకు రావన్నీ అని దేవుడు కోపగించుకోలేదు. తన గురించినటువంటి ప్రత్యక్షతనిస్తున్నాడు. ఎవరితను మాటికి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఇతనికి మాకు సంబంధం ఏంటి? ఇతను ఒక ఐగుప్తు దేశపు అధికారే కదా, మీ నాన్నని తీసుకోనమ్మంటాడు, తమ్ముడిని తీసుకోమంటారు, మా ధాన్యపు సంచుల్లో గిన్నెను పెడతాడు, ఏంటి ఇదంతా? ఇతను ఎవరు? ఏంటి బాధ మమ్మల్ని వెంటాడుతుంది అని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటూ ఉన్నప్పుడు యోసేపు తనను తాను బయలుపరుచుకున్నాడు. నేను మీరు అమ్మినటువంటి యోసేపుని. స్తోత్రం. ఆ రోజు యోసేపు అమ్మబడ్డాడు. కానీ ఒకరోజు, లేకపోతే 9వ అధ్యాయంలోని రోజు యేసు హింసించబడ్డాడు. దానికి ముందు యేసు హింసించబడ్డాడు. అనగా యేసు పరిచర్య ఆరంభం నుంచి, యేసు ఆరోహణమైన తర్వాత కూడా, యేసు అక్షరార్థంగా ఈ భూలోకములో లేనప్పటికీ కూడా ఆయన హింసను అనుభవిస్తున్నాడు. చూపు పొందిన వాని యొక్క వెలివేతను బట్టి ఆయన హింసించబడ్డాడని, అపోస్తలుల యొక్క అవమానం ద్వారా ఆయన హింసించబడ్డాడని, అంతేకాకుండా మునికోలల వలన, మునికోలలు తన్నబడ్డాన్ని బట్టి, మునికోళ్ళకే నష్టం లేదు, మునికోళ్ళని అనేవాడికే నష్టం, కానీ అయినప్పటికీ కూడా మునికోల గాయపడినప్పటికీ కూడా, స్తోత్రం, మునికోలను గాయపరుస్తున్నాం అనుకుంటున్నాడు వాడు. వారి బాహ్య దేహాలను గాయపరుస్తున్నాడేమో కానీ వాళ్ళ ఆంతర్య జీవితాన్ని గాయపరచలేడు. వారి యొక్క విశ్వాస వ్యక్తీకరణను వాళ్ళు ఆపొచ్చు, కానీ వాళ్ళ విశ్వాసాన్ని ఆపలేరు.
అది వాళ్ళకి దేవునికి ఉన్న కనెక్షన్. స్తోత్రం. హల్లెలూయా. మునికోలలకు ఎదురు తనుట ద్వారా ఆయన హింసించబడుతున్నాడు. ఈ రోజుల్లో కూడా ఒకవేళ మణిపూర్లో మన ప్రభు ప్రత్యక్షమయ్యాడు అనుకుందాం, క్రీస్తు విరోధులు, మత ఛాందస్యవాదులు, చర్చిలు కూల్చేవాళ్ళు, చర్చిలు మడగొట్టేవాళ్ళు, కాల్చేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, ఫైరింగ్ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళను ఉద్దేశించి యేసు ప్రత్యక్షమై ఆ కుకీల మీద దాడి చేస్తున్నట్టు వారి మధ్యలో ప్రత్యక్షమై, లేకపోతే వారి శత్రువుల మధ్యలో ఆయన ప్రత్యక్షమై మీరు హింసిస్తున్న యేసునని చెప్పగలడేమో. ఈ రోజుల్లో దుర్బోధలు చేస్తూ పరిచర్యను అభివృద్ధి చేసుకుంటూ, పరిచర్య అనేది, ప్రభు పరిచర్య అనేది వాళ్ళ వ్యక్తిగతమైన కుటుంబ పరిచర్యగా భావిస్తే ముందుకు సాగుతున్న వారి విషయంలో స్తోత్రం, దేవుడు వారికి ప్రత్యక్షమై చెప్తున్న మాట ఇలా చెప్పవచ్చు, మీరు హింసిస్తున్న యేసు నేనే. ప్రాస్పరిటీ థియాలజీ అని, లేకపోతే అభివృద్ధి వేదాంతం, లేకపోతే దేవశాస్త్రం అనేది దుర్బోధలు చేస్తున్న వారిని బట్టి యేసు చెప్తాడు, ఐఎమ్ జీసస్, సేమ్ జీసస్, బట్ ద సేమ్ పర్సిక్యూషన్ ఈస్ గోయింగ్ ఆన్ అగెన్స్ట్ మీ. నాకు విరోధముగా హింస జరుగుతుంది. ఆయన హింస. నాలుగవదిగా మనం ఆలోచించాం, విశ్వాసము విషయములో తప్పిపోయిన వారి ద్వారా ఆయన అవమానపడతాడట, ఆయన మరలా సిలువ వేయబడతాడు. మరలా 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 అనుదినము సిలువ వేయబడుతున్న అనుభవం. సిలువ అక్షార్థంగా వేయబడడం లేదు, కానీ అవమానానికి గురవుతున్నటువంటి అనుభవం. ఎవరి విషయంలో అని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే మనం చదువుకున్నాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3 వచనాలు కలిసి ఉన్నాయి. ఒకసారి వెలిగించబడి, ఒక్కసారి ఎన్లైటన్ అయ్యి, ఒక్కసారి దేవుని యొక్క వెలుగును పొందుకొని, వెలిగించబడి, వాక్యము చేత వెలిగించబడి, పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, టేస్ట్ చేసి, దాన్ని జురుకొని, కృపావరాల్లో ఒకదాన్ని అనుభవించి, ఇంకా చెప్పాలంటే స్తోత్రం, కృపావరములు కాకుండా ఇంకేదైనా వరం ఉన్నట్లయితే దాన్ని కూడా టేస్ట్ చేసి, పరిశుద్ధాత్మలో పాలివారై, పార్ట్నర్స్ ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో భాగస్వాములై, స్తోత్రం. 5 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి వెలిగించబడిన వాళ్ళు, వరాన్ని రుచి చూసిన వాళ్ళు. 3వది పరిశుద్ధాత్మలో పాలివారైన వారు. 4వది దేవుని దివ్య వాక్యమును అనుభవించిన వారు. స్తోత్రం. దేవుని వాక్యమును ఆలకించిన వారని కాదు, దేవుని దివ్య వాక్యమును, సువార్తను అనుభవించిన తర్వాత అనుభవించిన వారు, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన వారు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయిన వారు. స్తోత్రం. దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేస్తున్నారని రాయబడింది. అక్కడ రాయబడింది, గనుక మారు మనసు పొందినట్లుగా, పశ్చాత్తాపడినట్లుగా ఇట్టి వారిని, ఇట్టి 5 అనుభవాలు కలిగి ఆత్మీయ జీవితంలో గొప్ప వైభవాన్ని అనుభవించి, ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వములోకి వచ్చిన వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. నేను ఇంకా ఎక్కువ వీటికి వివరణలో లేకుండా హెబ్రీ పత్రికలో ఆ మాట ఈ బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాను చదివితే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. నేను చదువుతున్నాను. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అని ఆన్లైన్లో కొడితే మీకు ఓపెన్ అవుతుంది. స్తోత్రం. 6వ అధ్యాయము 4వ వచనం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రీస్టోర్ అన్ అపోస్టేట్. స్తోత్రం. అనగా విశ్వాస త్యాగము చేసిన వాడిని, విశ్వాసాన్ని వదిలేసిన వాడిని. అరామిక్లో ఇక్కడ రాబడింది, ద అరామిక్ ఇస్ వెరీ క్లియర్, దే కెనాట్ బి రిన్యూడ్ టు కన్వర్షన్. మత మార్పిడని కాదు కన్వర్షన్ అంటే, వాళ్ళు మారునట్లుగా, వాళ్ళు తిరుగునట్లుగా, వాళ్ళు స్తోత్రం రిన్యూ కావడం, రిన్యూవల్ పొందడం అనగా నూతన పరచబడడం అసాధ్యం. ఫర్ వన్స్ ఏ పర్సన్ హ్యాస్ కమ్ ఇన్ టు గాడ్స్ లైట్, దేవుని వెలుగులోకి వచ్చి, వెలిగించబడి అంటే, అండ్ టేస్టెస్ ద గిఫ్ట్స్ ఆఫ్ ది హెవెన్లీ లవ్, పరలోక రాజ్య సంబంధమైన వరములను చవిచూచి, రుచి చూచి, స్తోత్రం, అండ్ హ్యాస్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను కలిగి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది, అండ్ ఫీస్టెడ్ ఆన్ ది గుడ్
word of God and feasted on the good word of God. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం విషయంలో విందును అనుభవించిన వాడు, దేవుని దివ్య వాక్యమును అనుభవించిన తర్వాత feasted on the good word of God, or divine word of God, and has entered into the power of the age that is breaking in. స్తోత్రం. If we abundance is faith, there is no use even trying to lead him to repentance. అతని వెనకాల పోయి అతన్ని ఫాలో అప్ చేయడం వ్యర్థమే. By their sin of apostasy they re-crucify the Son of God. వారి విశ్వాస భ్రష్టత్వము అనేటువంటి పాపము ద్వారా యేసు ప్రభు రీక్రూసిఫై, మరలా క్రూసిఫై చేసినట్ట, and have publicly repudiated him. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇన్సల్టెడ్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని అవమానపరుస్తున్నారు. సరే, ఏదేమన్నప్పటికీ మనం పెట్టినట్లుగా అనలేదు. కాబట్టి విశ్వాస భ్రష్టుల ద్వారా ఆయన అవమానానికి గురవుతున్నాడు, ఆయన హింసించబడుతున్నాడు. యేసు హింసలు శ్రమలు ఆగిపోయిన అనుకుంటాం, కానీ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఈ సమయంలో మన ధ్యానం కొరకై అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 9th chapter verse 8. సౌలు నేల మీద నుండి లేచి, సౌలు లేదా పౌలు నేల మీద నుంచి, పడిన నేల నుంచి, దమస్కు నేల మీద నుంచి లేచి కన్నులు తెరచునను, కళ్ళు ఓపెన్ చేసినప్పటికీ, కళ్ళు పెద్దవి చేసినప్పటికీ కూడా ఏమీ చూడలేకపోయాను. కళ్ళు తెరిచాడు కానీ ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. దేవుని స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ ట్రాన్స్లేషన్లో, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను, 9వ అధ్యాయము 8వ వచనం. దెన్ సాల్ గాట్ అప్ ఫ్రమ్ ద గ్రౌండ్, బట్ వెన్ హీ ఓపెన్ హిస్ ఐస్ హీ కుడ్ నాట్ సీ ఎనీథింగ్. సో దే లెడ్ హిమ్ బై ద హ్యాండ్స్ అండ్ బ్రాట్ హిమ్ టు డెమస్కస్. వాడుక భాషలో చదువుకుందాం. దానికి ముందుగా బ్రియన్ సిమ్మన్స్ తర్జుమాలు చదువుతున్నాడు. సౌల్ స్టూడ్ టు హిస్ ఫీట్, తనంతటానుగా లేచాడు. సో వాళ్ళు కూడా పడిపోయారు, తనతో ఉన్న వాళ్ళు అని రాయబడింది. వాళ్ళు లేచారు. పడిపోయిన వాళ్ళని లేపాలి దేవుడు. పడగొట్టింది దేవుడే, లేపింది దేవుడే. ఒకవేళ సాతాను పడగొట్టినా, ఆయన పడగొట్టినా, ఇతరులు పడగొట్టినా, నిన్ను ఆయన లేపగలడు. స్తోత్రం. Saul stood to his feet, and even though his eyes were open, he could see nothing. He was blind. గుడ్డోడు అయిపోయాడు. స్తోత్రం. అతను చూడలేకపోయాడు. He was blind. He became blind. So then the men had to take him by hand and lead him into Damascus. స్తోత్రం. సిరియా రాజధాని అయినటువంటి దమస్కులోకి వారు అతన్ని నడిపించారు. వాడుక భాషలో చదువుకుందాం. కింద పడ్డ సౌలు లేచి నిలుచుకొని కళ్ళు తెరిచాడు, కానీ అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. ఏమీ కనిపించలేదు. కళ్ళు బైరులు గమ్మినట్టు ఉన్న అనుభవం కూడా కాదు. నథింగ్. ఆ స్క్రీన్ మీద, తన ముందున్నటి ప్రపంచపు స్క్రీన్ మీద ఏమీ కనిపించలేదు. అందమైన ప్రకృతి కనిపించడం లేదు, లేదా ఆ పట్టణపు యొక్క సింహద్వారమో, లేదా ఎంట్రన్సో, ఆ పట్టణ ప్రాకారమో, గవినో ఏమి కనిపించలేదు. నథింగ్. తాను ఎక్కడున్నాడో అర్థం కాలేని పరిస్థితి. వినికిడి శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, కానీ చూపును కోల్పోయాడు. ఏంటి శిక్ష? ఎందుకు దేవుడు ఇలా శిక్షించాడు? అతను పెట్టిన శ్రమలకి ఈ శిక్ష చాలా చిన్నదే కదా, ఇంకా కొద్దిగా కఠినంగా శిక్షించుండొచ్చు కదా అని అనుకోవచ్చేమో. స్తోత్రం. కానీ తర్వాత శ్రమలు అనుభవించాడు. తాను ఎంతగా శ్రమ పెట్టాడో అంతగా శ్రమలు అనుభవించాడు. నువ్వు శ్రమ పెడితే శ్రమ పడతావు. భార్యను శ్రమ పెట్టినా, భర్తను శ్రమ పెట్టినా, బంధువుల్ని శ్రమ పెట్టినా, బిడ్డల్ని శ్రమ పెట్టినా, సంఘస్థుల్ని శ్రమ పెట్టినా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని శ్రమ పెట్టినా, నువ్వు కూడా శ్రమ పడతావు. స్తోత్రం. నువ్వు విత్తిందే కోసుకుంటావు, నువ్వు తవ్విన గుంటలో నువ్వు పడిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 9వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. సమయం లేదు కనుక త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మన టైటిల్ చూపు పొందినవాడు. ఏ చూపు? సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను.
కనులు దేవుడు తెరవలేదండి. దేవుడు కనులు తెరిస్తే చూస్తారు. హాగరు కనులు దేవుడు తెరిచాడు. హాగరు చూసింది నీటి బుగ్గని. పనివాడి కనులు దేవుడు తెరిచాడు. ఎలీషా పనివాని యొక్క కనులు. వాడు తమ చుట్టూ ఉన్నటువంటి భద్రతను చూశాడు. స్తోత్రం. ఆశీర్వాదాన్ని హాగరు చూసింది తెరవబడిన కనుల తర్వాత. కన్నులు తెరవబడిన తర్వాత తమకున్న భద్రతను చూశాడు పనివాడు. బిలాము యొక్క కనులు తెరవబడిన తర్వాత తన ఎదుట ఉన్నటువంటి దేవదూతని మొరాయించినటువంటి గర్ధపానికి దీని వెనకాల కారణం ఏంటి? వై ఇట్ స్టాప్, ద డాంకీ ఈజ్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ అని ఆలోచించాడు. అతని కన్నులు దేవుడు తెరిచాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో శిష్యుల కన్నులు తెరిచాడు. హీ ఓపెన్ ద ఐస్, హీ ఓపెన్ ద హార్ట్స్ and he opened the eyes of the heart. ఆయన కన్నులు తెరిచాడు, ఆయన హృదయం తెరిచాడు. హృదయ కన్నులు, హృదయ నేత్రములు కూడా తెరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. చూపు పొందినవాడు అనగా పౌలు ఉద్దేశించి చెప్తున్నాం. ఆ చూపు పొందినవాడు ఇదే అధ్యాయంలో 12వ వచనంలో అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అననీయ అను ఒక మనుషుడు, లేకపోతే పైన రాయబడింది 10వ వచనంలో అననీయ అను ఒక శిష్యుడు. అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయంలో 12వ వచనం మనం గమనిస్తే అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. భక్తిపరుడు, సాక్ష్యం కలిగిన వాడు. భక్తి ఉంది, సాక్ష్యం ఉంది. అంతర్య జీవితం బాగుంది, బాహ్య జీవితం బాగుంది. యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. గుడ్ రెప్యుటేషన్ ఉంది, అనగా గుడ్ ఇంప్రెషన్ ఉంది అతని మీద. దేవుని స్తోత్రం. అననీయాను గురించి రాయబడింది అతడు శిష్యుడని, అతడు ఒక మనుషుడని, అతడు భక్తిపరుడని, అతడు మంచి పేరు పొందినవాడని, అతని గురించి 4 విషయాలు చెప్పబడ్డాయి. అననీయాను గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. చూపు పొందినవాడు ఎవరిని చూశాడు? స్తోత్రం. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొంది తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. చేతులుంచుట చూచి ఉన్నాడు. ఎవరు? పౌలు చూశాడు. అరే ఏం చూడలేదని రాయబడింది కదా 8వ వచనంలో. కానీ ఇక్కడ చూశాడు అని రాయబడింది. చూడలేదు అనేది వాస్తవం, చూశాడు అనేది కూడా వాస్తవం. ఆత్మలో చూశాడు అనేది వాస్తవం, భౌతికంగా చూడలేదు అనేది వాస్తవం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. ఒకటి, అతడు అననీయాను చూశాడు. అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే స్తోత్రం. సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతన్ని చూచితిని. అతన్ని చూచాను. కళ్ళు తెరవబడిన తర్వాత 4వ రోజు మొట్టమొదటిగా తన ఎదుట నిలబడినటువంటి 4 లక్షణాలు లేకపోతే 4 విధాలుగా చెప్పబడినటువంటి అననీయాను చూశాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 16వ వచనం. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. అతనికి చూపుదును, అనుభవించబోయేటువంటి శ్రమలను చూపుదును. చూపు పొందిన వాడు చూస్తున్నాడు. ఒక ఆయన చూపు పొందాడు, మనుషులు చెట్ల వలె ఉండడం చూశాడు. తర్వాత మళ్ళీ కరెక్ట్గా చూశాడు, మనుషులుగా చూశాడు. మనిషిగానే చూద్దాం, మనిషిని చెట్లుగానో జంతువులుగానో చూడకూడదు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట. రెండవది, అనుభవించాల్సిన వాటిని, శ్రమలు అనుభవించబోతున్నాడు. నా కోసం ఎన్ని శ్రమలు, కొన్ని శ్రమలని కాదు, ఎన్నో శ్రమలు అనుభవించాలి అతను. దాన్ని నేను చూపించబోతున్నాను. చూపించాడు. ఎప్పుడు చూపించాడు ఏంటో మనకు తెలియదు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకున్నట్లు రాత్రి వేళ ఒక దర్శనం కలిగింది. దర్శనంలో ఒక మనుషుడు మాసిదోనియా దేశస్థుడు. 2వ మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన, దాని గురించి వివరించడం లేదు. అభ్యర్థించిన వాడిని చూశాడు. ఆత్మీయ సహాయము చేయమని కోరిన వాడిని చూశాడు. స్తోత్రం. అక్షార్థంగా చూడలేదు, ఆత్మీయంగా చూశాడు, కల్లో చూశాడు. అననీయాను చూశాడు, అనుభవించాల్సిన వాటిని చూశాడు. మూడవదిగా ఆత్మీయంగా అభ్యర్థించిన వాడిని చూశాడు. కమ్ అండ్ హెల్ప్ అస్,
మాకు కొద్దిగా డబ్బులు సాయం చేయమని కాదు. కమ్ అండ్ హెల్ప్ అస్ స్పిరిచువల్లీ. స్తోత్రం. పౌలు దగ్గర డబ్బులు లేవు, ఒకప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు లేని పరిస్థితి. కానీ అలాగని దరిద్రుడు భోజనం గడవలేని పరిస్థితి అతనికి ఉందని కాదు అని అర్థం. స్తోత్రం. 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. కళ్ళున్నాయి కానీ చూడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, కానీ చూడలేని వాళ్ళు. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. స్తోత్రం. కళ్ళు లేకుండానే చూడగలిగి ఉండాలి. ఆంతర్య ప్రపంచంలో చూడాలి, ఆత్మ ప్రపంచాన్ని చూడగలిగి ఉండాలి. అది ప్రాముఖ్యం. చదవండి అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 17వ వచనం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవాసుడనై ప్రభువును చూచితిని. పరవశుడనై, పరవాసుడిని కాదు, పరవాసి కాదు. పరవాసి అయ్యాడు తర్వాత అది వేరే విషయం. ఆత్మ సంబంధంగా పరవాసి. పరవశుడైపోయాడు, పరవశించాడు. పరవశించి పాడనా అన్నట్టుగా పరవశతకు గురైపోయాడు, ఆత్మ వివశతకు గురైపోయాడు, సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ గురైపోయాడు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు అతను. దేవుని స్తోత్రం. అక్కడ ప్రభువును చూశాడు. స్తోత్రం. 9వ అధ్యాయంలో ప్రభువును చూడలేదు, కానీ దమస్కులో ఉండి కొంతకాలం పరిచయం చేసి యెరూషలేముకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అతను ప్రభువుని చూశాడు. అడ్డగించిన వాడిని చూశాడు. దేవుని స్తోత్రం. తన అహాన్ని దెబ్బతీసిన వాడిని చూశాడు. నువ్వు ఎవరిని చూస్తున్నావు? 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. చూపు పొందినవాడు, చూడగలిగినవాడు. ఏం చూశాడంటే, 1 అననీయాని అభిషేకములోకి నడిపించి ఆత్మీయ స్వస్థతలోకి నడిపించిన వ్యక్తిని తను చూశాడు. అననీయాను చూశాడు, అనుభవించాల్సిన వాటిని చూశాడు, అభ్యర్థించిన వాడిని చూశాడు, అడ్డగించిన వాడిని చూశాడు, యేసును చూశాడు. దేవుని స్తోత్రం. యేసును చూసి యేసు ఎంత హైట్ ఉన్నాడో, ఎంత వెయిట్ ఉన్నాడో, ఎంత ఇవన్నీ భౌతికమైన వర్ణన చేయలేదు. కాబట్టి మనం కూడా కనులు ఉన్నప్పటికీ చూడలేని వాళ్ళు కాదు యేసును చూచేవాళ్ళుగా, ఆత్మ సంబంధమైన వాళ్ళు వాటిని చూసేవాళ్ళుగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.